లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, నిరుతరచిత మహిమ తేజ పరస్తుతి సల్పెదము రాజ. పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ, పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ. జనక సుధా శుద్ధాత్మ ఎను పేరిట ఏకాత్మ, జనక సుధా శుద్ధాత్మ ఎను పేరిట ఏకాత్మ, ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మమ్ము కనికరించు. పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ. నీవే మా ప్రాపు వంచు తెరనమ్మియుందు మంచు, నీవే మా ప్రాపు వంచు తెరనమ్మియుందు మంచు, భావంబున దలచు వారి భావనుల చేయు సదా. పరమపురి కల్పభోజ నిరత భో నరుల పూజ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన అనుగ్రహిస్తున్న హెచ్చరికలు, సూచనలు ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం. ప్రతిదినము ప్రభుతో ప్రారంభిద్దాం. ఆ ప్రభు మన వెంట ఉండగా, మన జీవిత అనుభవాల్లో దేవుడు మనకు తోడుగా ఉండగా, ఆయన వెంట తీసుకుని ఆయన విడువక, ఆయన చేత విడిచిపెట్టబడక ప్రభుతో కలిసి కొనసాగుదాం.
రండి ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మరి కొన్ని మాటలు మేము నేర్చుకుంటుండగా, ముఖ్యంగా 14వ కీర్తన ఆధారంగా మీరు అనుగ్రహిస్తున్న సూచనలు, ఇవి కేవలం సూచనలు మాత్రమే కాదు ప్రభా, హెచ్చరికలు. వాటిని ప్రభా ఆలకించి అన్వయించుకుని మా జీవితాన్ని సరిపోల్చుకుని సరిదిద్దుకున్నట్టుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 14వ కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికందరికీ తెలివి లేదా? పాపము చేయు వారందరికీ తెలివి లేదా? 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమోనని, అనగా తెలివి కలిగిన వారు దేవుని వెదకు వారు కలరేమోనని దేవుడు చూచాడు. ఇక్కడ తెలివి లేదా, వివేకము లేదా అంటాడు. పాపము చేయు వారందరికీ వివేకము లేదా, తెలివి లేదా? అక్కడ రాయబడ్డ మరో మాట, వారు ఎవరంటే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుచ్చు. ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుచ్చు. యెహోవాకు ప్రార్థన చేయక. ఇది బహుశా నేను అనుకుంటాను, ఈ సౌలు మార్గము తప్పినప్పుడు, దైవ వ్యతిరేక ఆలోచనలు కలిగినప్పుడు, దేవుడు అతన్ని తృణీకరించినప్పుడు, ఆ సౌలు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు అన్న ఆ ఆలోచన కలిగినప్పుడు దావీదును చంప ప్రయత్నం చేస్తాడు. దావీదును చంప ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వ్రాయబడ్డ మాట అంటే, యెహోవాకు ప్రార్థన చేయక, అనగా దేవుడు తనను తృణీకరించి తన స్థానంలో మరొకరిని నియమించినప్పుడు వీలైతే అంగీకరించాలి, లేదా దేవుని యొద్ద మొరపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేను అపరాధం చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను ఎన్నుకున్నది నువ్వే కనుక నీవు తృణీకరిస్తే నేను తట్టుకోలేను అంటూ ఒకవేళ సౌలు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు మరొక మార్గాన్ని లేకపోతే మరొక అవకాశాన్ని అనుగ్రహించి ఉండేవాడేమో. హీ నెవర్ ప్రేడ్ టు గాడ్. దేవునికి ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. సమూయేలు దేవుడు నిన్ను తృణీకరించాడని చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఆ సమయంలో సమూయేలుని అడుగుతాడు, సమూయేలు నా పక్షంలో ప్రార్థన చేయమని అడుగుతాడు తప్ప తన జీవితాన్ని మార్చుకోడు, తన జీవితాన్ని క్రమపరుచుకోడు. దైవ వ్యతిరేకమైన ఆ ఆలోచనలోంచి తాను వెలుపలికి రాడు. సో పొరపాట్లు చేస్తాం మనం, కానీ ఆ పొరపాట్లు చేసినప్పుడు ఆ పొరపాట్ల ద్వారా కలుగుతున్న ఆ పర్యవసానాన్ని భరించే సమయంలో ఆ పర్యవసానము దేవుని ద్వారా కలిగింది, ఆ శిక్ష దేవుని ద్వారా కలిగింది. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవా తప్పైపోయింది, క్షమించు ప్రభువా, నా జీవితాన్ని తిరిగి స్థిరపరచు ప్రభువా అంటూ ప్రార్థన చేయాలి. దేవుని కరుణామయుడండి. చాలాసార్లు మన జీవితాలు అనగా మన సోషల్ లైఫ్లో ఆర్ సమ్టైమ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ చాలాసార్లు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం, తద్వారా ఆ శిక్షను అనుభవిస్తూ వి డోంట్ కన్ఫెస్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ అస్. వి డోంట్ కన్ఫెస్. ప్రభా నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తాం తప్ప, ప్రభా నేను చేసిన అపరాధాన్ని బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది ప్రభా, ముందు నన్ను క్షమించు, అప్పుడు ఈ శిక్ష నుంచి తప్పించు.
క్షమాపణ అడగకుండా తప్పించమని అడగడం అనేది దేవునికి అంగీకారం కాదు. వీ నీడ్ టు కన్ఫెస్. మనం ఏం చేశామో అది ఒప్పుకోవాలి. మన దృష్టిలో అది యథార్థంగా అనిపిస్తుందేమో, కానీ దేవుని దృష్టిలోంచి, దేవుని దృక్పథంలోంచి చూడాలి. సో డిఫెండింగ్ నేచర్ అనేది చాలాసార్లు మానవ జీవితంలో కనబడుతుంది. డిఫెండింగ్ నేచర్. ఆదామా ఎక్కడున్నావంటే నీ స్వరం విని చెట్ల చాటుకు వెళ్ళాను, దిగంబరిగా ఉన్నాను. నీకెవరు చెప్పారు తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే, ప్రభా తప్పైపోయింది తినేశానంటే పర్యవసానం వేరుగా ఉండేది. సో ఆదాము జవాబు డిఫెండింగ్. నాతో ఉండటకు నీవిచ్చిన ఆ స్త్రీ ఇచ్చింది, తాను తిని నాకు ఇచ్చింది, నేను తిన్నాను. కొడుకు ఏం చేశాడండి? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి కావలి వాడనా. సో ఈ డిఫెండింగ్ నేచర్ ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉగ్రతను అలాగే కొనసాగింప చేస్తుంది. అట్ ద సేమ్ టైం దేవుని క్షమాపణకు మనల్ని అర్హులుగా చేయదు. దేవుని క్షమాపణ మనకు అందుబాటులో ఉండదు. సో ఇక్కడ వారు యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుచు పాపము చేయ వారందరికీ తెలివి లేదా? డైలీ మీల్. ఎవరికి? దేవుని అనుకూలమైన వారికి వ్యతిరేకంగా. అంటే నా ప్రజలు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి గురించి కాదు, దేవుని ఎన్నికలో ఉన్న దావీదు గురించి, దేవుని చేత చేయబడిన దేవుని ప్రజల గురించి. సో మిగతా వారు అనగా దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు కావచ్చు, ఇశ్రాయేలు బయట వారు కావచ్చు. సో ఇట్ వాజ్ ద డైలీ మీల్ టు సఫర్ ద గాడ్స్ చోజన్ పీపుల్. దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలను, ఒక్క మాట చెప్పంటే దేవుని చేత నియమించబడిన దావీదును మృంగుట, సంహరించుట సౌలుకు ఇట్ వాజ్ ఎ డైలీ మీల్. పొద్దున్న లేయడం దావీదు. ఇంక వేరే కార్యక్రమం లేదు. ప్రజలను వదిలిపెట్టాడు, పాలన వదిలిపెట్టాడు, పక్కన ఫిలిస్తీన్లు వదిలిపెట్టాడు, దావీదు వెంబడి పరిగెత్తాడు. క్యాపిటల్ వదిలిపెట్టి దావీదు ఎక్కడుంటే ఏ ఊరికి ఉంటే ఆ ఊరికి దావీదు వెంబడి. సో అలా మృంగటానికి లేకపోతే అలా వెంబడించడానికి గల కారణం ఏంటంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదునకు సౌలు భయపడ్డాడు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. ఆ 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడయుండెను గనుక దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఆ తర్వాత వాక్య భాగంలో కూడా ఒక విధంగా ఆలోచిస్తే 18వ అధ్యాయంలోనే 29వ వచనం, 28-29 వచనం. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఎల్లప్పుడూ డైలీ మీల్ దావీదునకు, అనగా ప్రతి చోట కూడా, అనగా సౌలు దావీదునకు భయపడను అనే మాట ప్రాబిడ ప్రతిసారి కూడా ఎందుకు భయపడ్డా అంటే యెహోవా దావీదునకు తోడై ఉండెను గనుక సౌలు భయపడ్డాడు. ఏం చేయాలి? నువ్వు యెహోవాకు ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, నన్ను విడిచి, కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయని అడుగు, నీకు కూడా సహాయం చేస్తాడు దేవుడు.
నీ తప్పులు ఒప్పుకో, నీ పాపాలు క్షమిస్తాడు దేవుడు. నీ అపరాధాలు దూరపరుస్తాడు దేవుడు. నిన్ను తిరిగి రీఇన్స్టేట్ చేస్తాడు ఇంకొక రీతిగా ఇంకొక మార్గంలో. సో దేవుడు దావీదునకు తోడుగా ఉంటే ఆ దావీదును తరమడమే మరి డైలీ మీల్గా 27వ కీర్తనలో కూడా దాదాపు ఇదే మాటలు పలకబడతాయి. ఒకసారి చూడండి, 27వ కీర్తన 2వ వచనం దావీదు మాట్లాడతాడు. నా శరీర మాంసము తింటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయడానికి దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను నేను దానిలో ధైర్యము విడవకుందును. సో శత్రులు ఏమన్నారు? నా శరీరము మాంసం తినటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, అనగా అంతగా నన్ను బాధించి హింసించి, ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు సౌలును విడిచిపెట్టాడు కాబట్టి. ఈ అనుభవాల మధ్య ఒకసారి ఆలోచిస్తే ఎంతటి బాధకరమైన. అందుకని ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగచ్చు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా? డోంట్ దే హ్యావ్ ద విజ్డమ్? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, అదే దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడు అంటూ దేవునికి ప్రార్థన చేసి వారికి తెలివి లేదా అంటాడు. అదే మాట కంటిన్యూషన్లో ఒక రాయబడ్డ మాట చూస్తే, పాపము చేయు వారందరికీ తెలివి లేదంటూ పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారు బహుగా భయపడు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. సౌలు భయపడ్డాడు. దావీదునకు కాదు, దావీదునకు తోడై ఉన్న దేవునికి భయపడి ఆ దేవుని దగ్గరికి రాకుండా దేవుడు తోడై ఉన్న దావీదుని హింసించాలని, అనగా దేవుడిని ఏం చేయలేడు కాబట్టి దావీదుని హింసించాలని ప్రయత్నం చేస్తాడు, దావీదుని సంహరించాలని ప్రయత్నం చేశాడు. ఒకవేళ దావీదుని హింసించి దావీదుని సంహరిస్తే దేవుడు మరొకరిని నియమిస్తాడు తప్ప తిరిగి సౌలును నియమిస్తాడా? ఒకసారి ఆలోచన, ఎంత పిచ్చి ఆలోచన కదండి. అవుట్ ఆఫ్ ఫియర్, నాట్ అవుట్ ఆఫ్ రెవరెన్స్. భక్తితో కాదు, భయముతో. పాపము చేయి వారందరూ కూడా బహుగా భయపడుదురు అనే మాట. ఎందుకు అన్నది నెక్స్ట్ రేపటి డివోషన్లో మనకు జ్ఞాపకం చేసుకున్నాం. బట్ దోస్ హూ ఎవర్ డస్ ద సిన్, పాపము చేయవారు భయపడతారు. ఒకసారి ఆలోచించండి. ఆఫీస్లో నువ్వు చేయవలసిన పని చేయకుండా లంచం తీసుకున్నావు అనుకోండి, ధైర్యంగా నిర్భయంగా నీ పని నువ్వు చేసుకోగలవా? ఆ లంచం సొమ్ము ఇంటికి తెచ్చుకున్నావు, ధైర్యంగా నిర్భయంగా ఆ సొమ్మును దాచుకోగలవా? నీ పనిలో సిన్సియారిటీ లేనప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు పట్టుబడతామనే భయంతోనే బతకాలి. జీవిత భాగస్వామి తెలియకుండా తప్పు చేస్తాం, ఎప్పుడు దొరికిపోతామనే భయం. అవసరమా ఆ తప్పు చేయడం? ఎందుకు? జీవితాంతం, అనగా క్షణిక సుఖం కోసం తప్పు చేయడం ఎందుకు? జీవితాంతం భయపడ్డం ఎందుకు? సో పనిష్మెంట్ ఈజ్ వెరీ విగరస్. చాలాసార్లు పాపము మనిషిని భయాందోళనకు గురి చేస్తుంది. మరలా చెప్తున్నా, ఆదాం ఎక్కడికి వెళ్ళాడండి? చెట్ల చాటుకి వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు? దేవుని స్వరం వినగానే తప్పు చేశాడు కాబట్టి అపరాధ భావనతో వెనక్కి చాటుకి వెళ్ళిపోయాడు, అంతే. సో చాటుగా వెళ్ళినంత మాత్రం దేవుని కనబడకుండా కనుమరుగు కాగలరా? దేవునికి తెలీదా? భయం. పాపము చేసిన వ్యక్తికి, దైవ వ్యతిరేకమైన విధి విధానాల మధ్య కొనసాగుతున్న వ్యక్తికి ఎప్పుడు భయం ఉంటుంది. దేవుని మార్గంలో నడిచిన వ్యక్తికి కష్టాలుంటాయేమో కానీ భయం ఉండదు, శ్రమలుంటాయేమో కానీ గుండె నిబ్బరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే తాను తప్పు చేయలేదు అనే భావన అతన్ని ధైర్యంలో స్థిరపరుస్తుంది. పాపము చేయవారు భయపడతారు.
ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము. ఒకవేళ గతంలో అటువంటి అనుభవాల మధ్య ఉంటే తప్పు ఒప్పుకుందాం, తప్పు నుంచి తప్పుకుందాం. ఇక మీదట అటువంటి అపరాధములు, పాపములు చేయకుండా దేవుని భద్రతలో కొనసాగుదాం. దేవుడు సదాకాలం మనకు కాపరిగా ఉంటాడు. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి మాకు వినిపించే ఈ సువర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆవశ్యకం కనుక స్తుతులు చెల్లిస్తూ, మా జీవితాన్ని నీ వాక్య వెలుగులో సరిపోల్చుకుని ప్రభా, అపరాధం చేసినట్టయితే, తప్పు చేసినట్టయితే ప్రార్థన చేసి నీ ద్వారా క్షమాపణ పొంది మా జీవితంలో స్థిరపరచబట్టకు మీ సహాయం ఇచ్చింది. అలా కాకుండా సౌలు వలె దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాడిని ఇలా మింగుదునా అంటూ తరిమిన అనుభవాలు, చివరికి తానే తన జీవితాన్ని కోల్పోయాడు. దేవుని చేత నియమించబడిన వ్యక్తి పట్ల మేము వ్యతిరేక భావన కలిగి ఉంటే ఆ వ్యతిరేక భావన మమ్మల్ని కృషింపచేస్తుంది, మాకే హాని కలిగిస్తుంది. అలా కాకుండా మా తప్పును బట్టి నీ ఎదుట క్షమాపణ కోరినట్లయితే పాప భీతి నుంచి, పాప భయంకరత నుంచి విడిపించబడతాం. ఆ సత్యాన్ని తెలుసుకుని అనుసరించుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక.